హాయ్ ఫ్రెండ్స్. తుర్కీలోని నాకొక చేదు అనుభవం అయితే ఎదురయ్యింది. ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా! వీడియో షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ మార్నింగ్ నుంచి అసలు నాకు కుదరలేదు. ఎందుకంటే మా కువైటీ వాళ్ళ వల్ల అవ్వలేదు నాకు. పోనీలే బయటికెళ్దాం కదా! ఈవినింగ్ చేద్దాం కదా! అని చెప్పేసేసి అంటే లాస్ట్ ఇయర్ నేను బ్లాక్ కలర్ సారీ తీసుకున్నాను. దాంతో పాటు చున్నీ కూడా తీసుకున్నాను లాస్ట్ ఇయర్. అయితే ఇది నేను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని బయటికెళ్ళిపోయాము. ఈరోజు టుర్కీలోని సిటీ సెంటర్‌కైతే తీసుకెళ్లారన్నమాట. మా మామ వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్లారు. ఎళ్తా నన్ను రమ్మన్నారు. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఎళ్ళొచ్చేయండి. ఇక్కడే కూర్చుంటానని చెప్పి వాళ్ళు ఇలా ఎళ్ళగానే ఫోన్ తీసేసాను. వీడియో షూట్ చేసేసాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి. వీడియో ఎలా వచ్చిందా అని చేసి చెక్ చేసుకొని ఇలా చూసేటప్పటికి నా ముందు లేడీ పోలీసు "ఏం చేస్తున్నావు? ఏంటని టర్కిష్‌లో అడిగేస్తుంది. నాకు అర్థం కావట్లే. ఐ డిడ్‌న్ట్ అండర్‌స్టాండ్ వాట్ యూ సే అనేసాను. నువ్వు నాకు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదని దానికి చెప్పాను. చెప్పాక ఏం చేస్తున్నావు ఏంటని మళ్ళీ అడిగేస్తుంది. ఐ డోంట్ నో అనేసి అన్నాను. అన్నాక ఆవిడ పక్కకు తీసుకెళ్ళింది. ఇంగ్లీషా అని అడిగింది. అసలు ఇంగ్లీష్ అని చెప్పాను. వెంటనే ఫోన్ తీసింది. దాని ఫోన్‌లో ఏదో ట్రై చేసింది కానీ అవ్వలేదు. తర్వాత నా ఫోన్ తీయమంది. నా ఫోన్ తీసి గూగుల్ తీయని చెప్పింది. గూగుల్‌లోని అనేసి అప్పుడు నాకు నెట్ లేదు అని చెప్పాను. చెప్పాక మళ్ళీ టర్కిష్ లాంగ్వేజ్‌లో అడిగేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రేరు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, చాలా రేర్ అరబీ మాట్లాడేవాళ్ళు. ఎక్కువ టర్కిష్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. ఎందుకంటే రెస్టారెంట్‌లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా టర్కిష్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఇంక ఇది కాదని చెప్పి గబగబా నా ఫోను అంటే టర్కీ వచ్చిన కాడ నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా! ఇవన్నీ చూపించి జస్ట్ వీడియో తీసుకున్నాను అని చెప్పాననమాట. అన్నాక వీడియో అనేసి అంది. యెస్ వీడియో అనేసి అన్నాను. ఓకే తీయొద్దు పోలీసులు తీసుకెళ్ళిపోతారని చెప్పింది. ఓకే అని చెప్పాను. అది అలా ఎళ్ళాక హమ్మయ్య! అనప్పుడు గాలి పీల్చుకొని అప్పుడు నా గుండె కొట్టుకోవడం మొదలయ్యింది. నాకైతే ఇంక సౌండ్ లేదనమాట. ఎందుకంటే కువైట్ వాళ్ళకి వరకు ఇప్పటికి కూడా నేను చెప్పలేదు ఆళ్ళకి. ఎందుకంటే మా వాడు అసలు మామూలుగానే మా ముసలోడికి కోపం ఎక్కువ. అందులో ఆడు రిటైర్ అయిపోయి ఉన్నాడు. సీబీఐ అనమాట. వాడికి ఎంత కోపం అంటే అంత కోపం. వాడికి కోపం వచ్చిందంటే మన మొఖం అసలు చూడనివ్వడనమాట. అంత కోపం ఆ మనిషికి. ఈ విషయం మా కువైట్ వాళ్ళకి చెప్పలేదు నేను. అప్పుడు అనుకున్నాను మనం వీడియో చేయలేనంత మాత్రాన దేశం మీద ప్రేమ లేనట్టా? వీడియో తీస్తేనే దేశం మీద ప్రేమ ఉన్నట్టా? దేశం అన్న ప్రేమ ఉన్నా, దేశం మీద భక్తి ఉన్నా అది మనలో ఉండాలి తప్ప వీడియోల రూపంలో ఏం చెయ్యక్కర్లొద్దు. అయినా మనం వేరే దేశాలకు వచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటికి మనం కట్టుబడి ఉండాలి. వాళ్ళ అదే వాళ్ళ రూల్స్‌ని అయితే మనం క్రాస్ చేయకూడదు అని చెప్పి అప్పుడు నాలో నేను తిట్టుకొని అప్పుడు గాలి పీల్చుకోవడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. నిజంగా ఎంత భయమేసిందంటే అంత భయమేసింది నాకు నిజంగానే. ఇలాంటివి ఎవ్వరు కూడా చేయకండి. ఎందుకంటే మన దేశం అంటే మనకెంత గౌరవం, వాళ్ళ దేశం అంటే వాళ్ళకి అంతే గౌరవం ఉంటది. మన దేశంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఆళ్ళు వేరే దేశాలకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దేశానికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలని అప్పుడు అర్థమయ్యింది నాకు. ఓహ్ మై గాడ్! ఇలాగ ఎవరు చేయకండి. ఓకే ఫ్రెండ్స్. ఆలస్యంగా చెప్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.